అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆనియన్ పకోడీ సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 10 నిమిషాలలో క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చలో వచ్చేయండి, ప్రాసెస్లోకి వెళ్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నిటిని మంచిగా చిదిమేయాలి. చిదిమేసిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు శనగపిండి వేసేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలిపి పెట్టేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీలు అనేది వేసేసుకుందాము. వేసేసుకొని పకోడీలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి సర్వ్ చేసేసుకుందాము ప్లేట్లోకి. ఇట్లాగే మిగతా అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ పకోడీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.